ప్రతి ఏడాది మినిమం సాలిడ్ సక్సెస్ అందుకుంటూ కెరీర్ గ్రోత్ ని పెంచుకుంటా పోతున్నది మన నేషనల్ క్రష్ రష్మిక మందన. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈమె గ్లామర్ తోని హైలైట్ అవుతూ వస్తా ఉన్నది. వరల్డ్ వైడ్ గా ఈమెకి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఉన్నదని ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తేనే అర్థమవుతున్నది. రీసెంట్ గా లైఫ్ స్టైల్ ఏషియా మ్యాగజైన్ లో కూడా ఆ షూట్ లో కూడా ఈమె సుకుమారంగా కనిపించినది. పొట్టిగా ఉన్న అందమైన పువ్వుతో స్టిల్ ఇచ్చిందని ఈమె ఫ్యాన్స్ కూడా చాలా మంది పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఇక అదొక్కటే కాకుండా వెస్టర్న్ ఆస్ట్రేలియా వండర్స్ లో కూడా ఈమె ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు మ్యాగజైన్ షూట్ లా ఆ క్యాప్షన్ చూడడం వల్ల మనకు అర్థమవుతుంది అనమాట. ఇక స్లీవ్లెస్ బట్టలతోని కుర్రకారుల గుండెల్ని మాత్రం మతి ఓగొట్టేసే లెక్క చూపిస్తున్నది అనమాట ఈమె. ఇక ఈమె సైన్మాల లైనప్ విషయానికి వస్తే మాత్రం యానిమల్ సక్సెస్ తర్వాత ఈమె ఎవరికి దొరకకుండానే పోయిందనమాట. వరుస పెట్టి బాలీవుడ్ లో ఆఫర్లు వస్తూనే ఉన్నది. మస్తు బిజీ కూడా అయింది అనుకోండి. కాకపోతే ఏ మాత్రం తొందరపాటు లేకుండా కంటెంట్ ఉన్న సైన్మాలు మాత్రమే సెలెక్ట్ చేసుకొని చేస్తుంది అనమాట. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ అనేది చేస్తూనే ఉన్నది. అది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. ఇంకా ఆ తర్వాత లైనప్ ఏందనంటే ది గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో సైన్మాలు కూడా ఉన్నాయంట. బాలీవుడ్ లో కూడా ఒక సైన్మా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిందంట. ఇగో ఇన్ని ఆఫర్లు ఉన్నాయి చూడురు. మరి ఇక మంచిగానే సక్సెస్ అందుకున్నదనే చెప్పుకోవాలి. ఇక తప్పకుండా పుష్ప 2 కూడా రికార్డులు సృష్టించబోతుందనే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మనకి. ఇక పుష్ప 2 హిట్ అయితే మాత్రం ఈమె అందరంతా ఎత్తుకు ఎదుగుతుంది అని చెప్పేసి ఆశ్చర్యపోనక్కర్లేదు అనమాట. ఇక మొత్తానికి రష్మిక మందన ఫ్యాన్స్ ఇక ఈ సైన్మాలతోని డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలనే ఉంటదనే అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని మరీ చేస్తున్నది కాబట్టి జాగ్రత్తగానే ఉంటది, సక్సెస్ అందుకుంటది, ఆచి తూచి అడిగేస్తున్నది కాబట్టి డిసప్పాయింట్ అయితే అవ్వరనే అనుకుంటున్నాం. మనం కూడా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం. ఏమంటారు? మళ్ళా ఒక కామెంట్ వేసుకోండి. రష్మిక ఫ్యాన్స్ ఉంటే వేసుకోండి అమ్మా. మళ్ళీ కలుద్దాం.